శివుడు మనకు చెప్పే మొదటి పాఠం, నిశ్శబ్దం బలహీనత కాదు, అది గొప్ప శక్తి. ఒక్కసారి ఆలోచించండి, ప్రతి చిన్న విషయానికి స్పందించడం నిజంగా బలమా? మనల్ని విమర్శించిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడం అవసరమా? ప్రతి వాదనలో గెలవడమే విజయమా? శివుని గమనిస్తే మనకి మొదటిగా కనిపించేది ఆయన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం బలహీనత కాదు, అది సంపూర్ణమైన ఆత్మవిశ్వాసానికి గుర్తు. పర్వతంలా స్థిరంగా ఉండే మనసుకు ప్రతి శబ్దానికి స్పందించాల్సిన అవసరం ఉండదు. మన జీవితంలో కూడా చాలా సమస్యలు మనం మాట్లాడిన మాటల వల్లే వస్తాయి. కోపంలో చెప్పిన ఒక్క మాట సంవత్సరాల సంబంధాన్ని దెబ్బతీస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మౌనం గొడవను ఆపుతుంది, మనసు ప్రశాంతంగా ఉంచుతుంది, సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తుంది. శివుని తత్వం మనకు చెబుతుంది, ముందుగా మనసును గెలవాలి, బయట ప్రపంచాన్ని కాదు. ఇతరులను మార్చడానికి ప్రయత్నించే ముందు మన ఆలోచనలను పరిశీలించాలి. ఎవరైనా మనల్ని అవమానిస్తే వెంటనే స్పందించడం కంటే ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఈ మాటకు స్పందించడం నిజంగా అవసరమా? ఈ వాదన 5 ఏళ్ల తర్వాత కూడా విలువైనదేనా? చాలాసార్లు సమాధానం కాదనే ఉంటుంది. అప్పుడు మనశ్శాంతిని ఎందుకు కోల్పోవాలి? నిశ్శబ్దం అంటే భయం కాదు, నిశ్శబ్దం అంటే మన భావోద్వేగాలపై మనకున్న నియంత్రణ. అదే నిజమైన బలం. ఈరోజు నుంచి ఒక చిన్న అలవాటు చేసుకోండి. ఎవరైనా కోపం తెప్పించినప్పుడు వెంటనే స్పందించకండి. 10 సెకండ్లు ఆగండి, లోతుగా శ్వాస తీసుకోండి, తర్వాత మాట్లాడండి. ఆ 10 సెకండ్లు మీ జీవితంలో ఎన్నో అనవసరమైన సమస్యలను దూరం చేయగలవు. శివుడు మనకు నేర్పేది ఇదే. ప్రపంచాన్ని గెలవాలంటే ముందుగా మనసును గెలవాలి. ఓం నమః శివాయ.